ఈ 10 మాసాల్లో ఏమైనా మారినట్లు గుర్తుందా? నెగిటివ్ మార్పు కాదు, పాజిటివ్ మార్పు. నెగిటివ్ మార్పు మనలో మస్తుగా ఉంది, ఎంత ఉంది, దడిం టన్నులు కేజీలు. పాజిటివ్ మార్పు బంగారం అంతా, గ్రాములు, 5 గ్రాముల 10 గ్రాముల అని. నెగిటివ్ మార్పు ఏమో టన్నులు. ఎన్ని టన్నులు? ఆ యేసు వైపు చూసుట ద్వారా మనకు కలిగే 5 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వాక్యంను ఆధారం చేసుకొని నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. మనము యేసు వైపు నిష్ఫలంగా ఉన్నప్పుడు చూసుట ద్వారా ఫలాభివృద్ధి కలిగిన వారిగా మార్చబడ్డాం. అందుకే మీరు గమనించినారు లేదో, ఈ తెలుగు బైబిల్లోనైతే 2 పేజీల్లోనే మనకు 5 రకాలైన ఫలాలు కనిపిస్తాయి. యేసును చూచుట ద్వారా, యేసు యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఈ కలిగే 5 ఫలాలు ఇలాంటివి చూడండి. మొదటిది 11వ అధ్యాయం 40వ వచనం, హీబ్రూస్ చాప్టర్ 11 verse 40. మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన కనుక వాగ్దాన ఫలము కనుక మొదటిది ఫ్రూట్ ఆఫ్ ప్రామిస్, వాగ్దాన ఫలం. ప్రభు మనకు వాగ్దానాలు ఇచ్చినాడు. మీలో కొంతమంది సంవత్సరం ఆరంభంలో వాగ్దానం తీసుకున్నారు, కొంతమంది గుర్తుంటుంది, క్లెయిమ్ చేస్తుంటారు, కొంతమంది మర్చిపోయి ఉంటారు ఏమొచ్చిందో, ఎక్కడుందో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు వాగ్దానమే మర్చిపోయిన తర్వాత ఇంక వాళ్ళ జీవితాన్ని గురించి కూడా వాళ్ళు దాదాపు మర్చిపోయి ఉంటారు. కానీ ఎవరైతే వాగ్దానాన్ని క్లెయిమ్ చేస్తున్నారో, ఫలం పొందుతున్నారో, వారందరికీ ఈ వాగ్దానము మరలా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ హెబ్రీ పత్రిక అంతట్లో ఒక మాట మరలా పాపపు అవుతుంది. అదేంటంటే ఫెయిత్, విశ్వాసం. కనుక 11వ అధ్యాయంలో విశ్వాస వీళ్ళ వాగ్దానమును బట్టి ఎలాగ తన ఫలం అనుభవించిన ఉదాహరణకి అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు 70 సంవత్సరాలప్పుడు, ఐ విల్ బ్లెస్ ది, దౌ షల్ బి ఏ బ్లెస్సింగ్, నేను నిన్ను ఆశీర్వదిస్తే నీవు ఆశీర్వాదముగా ఉంటావని. ఆయన కుమారుడు పుట్టేటప్పటికి దాదాపు 100 సంవత్సరాలు, అంటే వాగ్దాన ఫలం నెరవేర్చడానికి 25 సంవత్సరాలు అయింది. నేను ఈ మాట చెప్తున్నాను, మీరు అనుకోవచ్చు మరి ఒక వాగ్దానం నెరవేర్చబడటానికి 25 సంవత్సరాలు అయితే ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి కదా, అన్ని వాగ్దానాలు నెరవేర్చడానికి అంత సమయం అయితే అంతదాకా బతుకుతామా? బతకడం వల్ల ఏం లాభం లేదు. ఒకే ఒక వాగ్దానం దేవుడు అబ్రహాముకు నెరవేర్చినాడు. దట్ ప్రామిస్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ ప్రామిస్. నేను నిన్ను ఆశీర్వదించు. అది ఆయనకే కాదు, ఇది నన్ను మనం కూడా అది అనుభవిస్తున్నాం. So the promises of God are not just for a year, for a life, for eternity. నిత్యత్వము కొరకు. We are fragile people, but eternal people. మన మీద తాత్కాలిక కొంతకాలం ఉండే ప్రజలమే, అయితే నిత్యత్వము కోరుకున్న ప్రజలు. కానీ వాగ్దాన ఫలం, ఫ్రూట్ ఆఫ్ ద ప్రామిస్. రెండోది చూస్తామా, హీబ్రూ చాప్టర్ 12, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం, శిక్షాఫలం పొందటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడు. రెండవది ఏంటంటే శిక్షాఫలం, ఫ్రూట్ ఆఫ్ ద చాస్టైజ్మెంట్. ప్రభు మనల్ని ప్రేమతో తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా శిక్షిస్తారో అలాగూ ఆయన పరలోకపు తండ్రిగా శిక్షిస్తాడు. దానికి ఫ్రూట్ ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలు అడిగిందంతా ఇయ్యరు, అడిగినప్పుడే ఇయ్యరు. వారికి ఏది ఇవ్వాలా, ఎప్పుడు ఇవ్వాలా, ఎంత ఇవ్వాలా, ఎలాగ ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలా, ఇవన్నీ తెలుసు, పరిచయం ఉంటుంది. విశ్వాసులైన తల్లిదండ్రులు కలిగి ఉండడము ఇంకా భాగ్యం. కనుక ఏది ఎప్పుడు ఎట్లా ఎలాగో ఎంత ఇవ్వాలనేది తల్లిదండ్రులు కుమార్తెలను శిక్షించిన వారికి ఇస్తూ ఉన్నారు. అలాగే ప్రభు వారు చెప్పినారు, వాక్యంలో రాయబడుతూ వచ్చింది, మీరు లూకాసు వార్త అనుకుంటూ, మనం అడిగిన దానంతటికి ఉదాహరణకి
మనము రొట్టెని అడిగితే ఆయన రాయి తిని ఇవ్వడు కదా, మనం చేపను అడిగితే ఆయన పాముని ఇవ్వడు కదా. ఇంకోటి ఏంటి, 11వ అధ్యాయం లూక్ చాప్టర్ 11 verse 11, 11. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? రెండవది ఏంటి, గురుడను అడిగితే తేలునిచ్చునా? ఇంగ్లీష్ బైబిల్లో ఒకటి ఉంది, అది మనకి తెలుగులో మిస్ అయింది. రొట్టెను అడిగితే రాతినిచ్చునా? కనుక మూడు విషయాలు మనకు జ్ఞాపం చేస్తున్నాయి. మూడు రకాలైన పరిచర్య. మొదటిది ఏంటంటే రొట్టె, రాయి, హార్డ్ థింగ్స్. మనం కొన్నిసార్లు హార్డ్ అడిగితే ప్రభు వాటిని కూడా తనకిష్టమైతే అనుగ్రహిస్తాడు. రెండవది, మనము చేపను అడిగితే ఆయన పామునిచ్చిన, ది హార్మ్ఫుల్, హానికరమైంది. ఇంకా తేలు మనకుంటుంది. మూడవది హర్టింగ్, గాయం చేస్తుంది. కనుక ఈ 3 రకాల హార్డ్, హర్టింగ్, హార్మ్ఫుల్ ఇలాంటివి ఇయ్యరు కదా తండ్రి. మరి భౌతికమైన తండ్రి అలాంటివి ఇయ్యనప్పుడు పరలోకపు తండ్రి మనల్ని శిక్షలోనికి తీసుకుని వచ్చిన తర్వాత మనకు హార్డ్ థింగ్స్, హర్టింగ్ థింగ్స్, హార్మ్ఫుల్ థింగ్స్ ఇయ్యడు అనే వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక శిక్ష ద్వారా ఆధ్యాత్మికమైన మంచి ఫలంలోనికి మనం తీసుకురాబడుతున్నాం. అదే ఫ్రూట్ ఆఫ్ చాస్టైజ్మెంట్, శిక్షా ఫలం. మూడవది చూస్తామా, హెబ్రీ 12:11. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షే దుఃఖకరంగా కనబడినే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలం, ఫ్రూట్ ఆఫ్ పీస్. ఇది ఎలాగుంటుంది? ఇవన్నీ మనకు కొత్తగా ఉంటాయి కదా. మన ఫ్రూట్స్ ఏముంటాయి? ఫ్రూట్ ఆఫ్ యాంగ్రీ, కోపం ఫలం ఎట్లుంటుందంటే మనకు బాగా తెలుసు. అసూయ ఫలం ఎలాగుంటుంది, ద్వేష ఫలం ఎలాగుంటుంది, ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఈ బైబిల్లో రాసిన మనకు కొత్తగా కనిపిస్తాయి, నావల్కి కనిపిస్తాయి, స్ట్రేంజ్కి కనిపిస్తాయి. వాగ్దాన ఫలము, శిక్షా ఫలము, సమాధాన ఫలము అనేది. కానీ ప్రభువు అలాగిచ్చేవాడు. ఆయనే ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త. కనుక ప్రతి పరిస్థితుల్లో మనకు తెలుసు కదా, యెషయా 23:26 ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తా. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో గ్రేట్ పీస్, వారు త్రొట్టెలటానికి కారణమేమీ లేదు. కనుక సమాధానం ఆయన ద్వారా కలుగుతుంది. నో క్రైస్ట్ నో పీస్. క్రీస్తు లేకపోతే సమాధానం లేదు. NO నో. ఇప్పుడు నో క్రైస్ట్ నో పీస్, KNOW. నో క్రైస్ట్, క్రీస్తుని తెలుసుకో, సమాధానం పొందుకో. యేసు ప్రభువే మన సమాధాన ఫలం. 4వ చూస్తాం, హీబ్రూస్ చాప్టర్ 13 verse 7, 13:7. హెబ్రీ 13:7. మీకు దేవుని వాక్యం బోధించి మీపై నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొను, వారి విశ్వాసమును అనుసరించు. 4వ ఫలం ఏంటి? ఫ్రూట్ ఆఫ్ ద బిహేవియర్, వారి ప్రవర్తన ఫలం. ఈ మాట చెప్పటం నాకు కొద్దిగా సెన్సిటివ్గా ఉంది. ఎందుకంటే ఈయన వాక్యం చెప్తాడు, అందుకే ఈయన చెప్తున్నాడు ఇది అని అనుకోవద్దండి. ఆ దినాల్లో దేవుని పరిచారకులను విశ్వాసులు నిరాకరించేవాడు. ఇప్పుడు ఎట్లా చేస్తారు? అప్పుడు కూడా అట్లా చేసిన. అప్పుడు ఎట్లా చేసినారు? ఇప్పుడు కూడా అట్లే చేస్తారు. కనుక ఏం పెద్ద తేడా లేదు. కల్చర్ మారింది. మనకు స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, వాళ్ళకి ఫోన్లు లేవు. మనము హెచ్డీలో ఉన్నాం, వాళ్ళు ఎల్డీలో ఉన్నారు. తేడాలు ఏమి లేదు. ఆత్మీయ జీవితం దాదాపు అందరిది ఒకటే. కనుక
వారు వారి మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించేవాళ్ళంట. పరిచారకులు, దేవుడు నియమించిన పై విచారణకర్తలు, దైవ సేవకులు, అధికారులు, డెలికేటెడ్ అథారిటీ అంటాం కదా మందిరంలో, వాళ్ళకి 2 విషయాలు చేయాలంట. మొదటిది ఏంటి? రిమెంబర్ దెమ్, జ్ఞాపకం చేసుకోండి ఎలాగ సేవ చేస్తున్నారు అని. రెండవది రివార్డ్ దెమ్, వారు రెట్టింపు బహుమానమునికి పాత్రలని ఎంచి వారిని జ్ఞాపకం చేసుకొని, వారి ప్రవర్తన ఫలాన్ని జ్ఞాపకం చేసుకొని ఇదే కాంటెక్స్ట్ 13లో హెబ్రీ చాప్టర్ 13 17వ వచనం, వర్స్ 17. హీబ్రూ చాప్టర్ 13 వర్స్ 17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలకు ఆయుచున్నారు కనుక వారు దుఃఖముతో ఆ పని చేసినలా మీకు నిష్ప్రయోజనము. కనుక దుఃఖముతో గాక ఆనందముతో చేయనట్లు వారి మాట వినకుండా అవిధేయత చూపుడి అని రాసిరా. కానీ దీనికి ఎగ్జాక్ట్గా మనం ఆపోజిట్గా చేస్తుంటాం. ఆయన మాట వినేదేంటి, వాళ్ళ మాట వినేదేంటి, వీళ్ళ మాట వినేదేంటి, వాళ్ళే మా మాట వినాలా అనేది ఆపోజిట్గా చేస్తుంటాం. అందుకనే సంఘాలు విస్తరించట్లేదు, పరిచర్య జరగట్లేదు. దైవ క్రమానికి విరుద్ధంగా ఏ పని జరుగుతున్నా అక్కడ దైవ కార్యం జరగదు. కనుక 2 విషయాలు ఇక్కడ వీళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిది ఏంటంటే వినండి, రెండవది ఏంటంటే లోబడండి. తర్వాత మనం మొదట చూసింది ఏంటంటే రిమెంబర్, జ్ఞాపకం చేసుకోండి. అంటే మంచికి చెడు కాదు. వాడు వాక్యం చెప్తున్నారు, చెప్పకుండా ఎలాగ చేయాలా, మైక్ ఆఫ్ చేయాలా, సౌండ్ తగ్గించాలా, ఇంకేమని చేయాలి, ఇట్లా నెగిటివ్ మినిస్ట్రీ కాదు, పాజిటివ్ మినిస్ట్రీ. రివార్డ్ దెమ్, వారికి తగిన ప్రతిఫలము బహుమానమేంటి. వారి యొక్క సేవా పరిచర్యను ప్రవర్ధనా ఫలం. నేను ఈ మాట చెప్తుంటే మీరు కూడా అనవచ్చు, ఎందుకంటే మీ వర్షన్ కూడా మీకు ఉంటుంది కదా. రాసిన పౌలు లాంటి అయితే మేము ఖచ్చితంగా శాలోగా దండేసి సన్మానం చేస్తామండి, మీలాంటి వాళ్ళే మాకు సమస్య అని. అది కూడా పాయింట్. అప్పుడు మేమేం చెప్తామంటే ఎబ్రిల్ లాంటి వాళ్ళు అయితే మేము కూడా ఖచ్చితంగా బాగా చూసుకుంటున్నాం, మీరైనందుకే మాకు సమస్య అని చెప్తాం. ఆ దినాల్లో వాళ్ళకి పౌలు, వాళ్ళు ఎబ్రిల్కి సరిపోయింది. ఈ దినాల్లో మనకు బాగా సరిపోయింది. ఏ దినాల్లో వాళ్ళకి ఆ దినాల్లో వాళ్ళకి సరిపోయింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇశ్రాయేలుకి మోషే సరిపోయినాడు. మోషే లాంటి వాడైతే మేము కూడా బాగా చూసుకుంటాం బ్రదర్ అంటే, అప్పటికి వాళ్ళకైన మోషే. ఇప్పుడు ప్రభువు మనకి ఎవరిని ఆధ్యాత్మికమైన పరిసర ధర్మాన్ని అప్పగించినాడు, వారి విషయంలో కూడా ఇది చూపించి సన్మానించాలని కోరబడతాం. ఇవి 4 ఫలాలు. 5వ చూస్తామా? 13వ అధ్యాయం హీబ్రూ చాప్టర్ 13 వర్స్ 15, 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదము, అనగా ఆయన నామం నొప్పుకొనుచు జిహ్వా ఫలం. ఆఖరి ఫలమే. ఈ ఫలములకు రావాలంటే జిహ్వా ఫలము. మామూలు ఆరాధన చేసేటప్పుడు మనం ఈ పదం వాడతాం కదా, ఏం అర్పించలేని ప్రభువా ఈ జిహ్వా ఫలం, రూట్ ఆఫ్ ద టంగ్. జిహ్వ చాపల్యము చాలా పెద్దది. అంటే మీలో కొంతమందికి తెలుగు రాదనుకుంటే అర్థం కాదు నేను చెప్పే మాటలు. జిహ్వ అంటే నాలుక రుచికరంగా ఉంటేనే తీసుకుంటుంది. దానికి ఎవరు చెప్పాల్సిన పని లేదు, అదే చెప్తుంది. ఉప్పు ఎక్కువైందా, కారం ఎక్కువైందా, పులుపు ఎక్కువైందా, దానికేం ట్రైనింగ్ పోవాల్సిన పని లేదు, యూట్యూబ్లో కూడా చూడాల్సిన పని లేదు. దాని అంతటా అదే చెప్తుంది. దానికే మీరు సైన్స్లో అంటారు కదా టేస్ట్ బడ్స్ అని. ఇక్కడ విషయం ఏంటంటే ప్రభువుకు మనం తీసుకుని వచ్చే ఆరాధన కూడా ఆయనకు అంగీకారంగా ఉండాలి. అర్పణ అది, ఆఖరి ఫలం అది జిహ్వా ఫలం. ఇప్పుడు 5 ఫలాలు చూసినాం. మొదటిది ఏంటి? వాగ్దాన ఫలం. రెండవది ఏంటి? శిక్షా ఫలం. మూడవది ఏంటి?
సమాధాన ఫలం. 4వది ఏంటి? ప్రవర్ధన ఫలం. 5వది ఏంటి? ఇప్పుడు ఈ 5 ఫలాల్లో ఒకటన్నా ఉందా? 5 ఉన్నాయా? నాకు తెలిసి మీరు మౌనంగా అవుతారని, ఎందుకంటే చాలా తెలివైన వాళ్ళు కదా. ఈ 5 ఫలాల్లో మొదటిది 2, 3, 4, 5 ఫలాలు ఉన్నాయా? 4 ఉన్నాయా? 3 ఉన్నాయా? 2 ఉన్నాయా? 1 ఉందా? ఏమీ లేవా? మీరు చెప్తారా? నేను చెప్పాలా? దానికి కూడా చెప్పరా? మీరు చెప్తారా? నేను చెప్పాలా? నేనే చెప్పాలా? నేనే చెప్పాలంటే చెప్తాను. నాది, మీలో కొందరిది, అందరిది కాదు. ఏవీ లేవు. నన్ ఆఫ్ ద అబౌవ్. మనకు ఉండేది దీంట్లో లేదు, దీంట్లో ఉండేది మనకు లేదు. ఏముంది మనకు? యేసుప్రభు వారు మార్గంలో వెళ్తుంటే ఆయన ఆకలిగా ఉన్నాడు. చెట్టు దగ్గరికి వచ్చినాడు. చాలా బాగుంది, పచ్చగా. చూస్తే ఆకులన్నీ ఉన్నాయి కానీ ఖచ్చితంగా ఫలం ఉందని దగ్గరికి వెళ్తే ఏమీ లేవు. ఆ తర్వాత జరిగిన సంగతి నాకంటే మీకు బాగా పరిచయం. మనం కూడా బాగా పచ్చగా కనిపిస్తున్నాం. 10వ నెలకు వచ్చినాం పచ్చగా. కానీ ప్రభు కోరే ఫలాలు మనలో ఉంటే ఎంత బాగుంటాయి. అందుకే పరమగీతంలో చెప్పబడింది, నా ప్రియుడా నువ్వేం చెయ్యి, నా తోటలో వేలాడుతున్న ద్వారబంధరమునకు వేలాడుతున్న పండ్లు పచ్చివి పండువి, నా ప్రియుడు వాటిని స్వీకరించునుగాక, వాటిని ఆయన ఆరగించునుగాక. ఎవరికైనా పండ్లు చూస్తే చాలా సంతోషం వస్తుంది కదా. అలాగే పండలేకపోతే ఎంత నిరుత్సాహం వస్తుంది. మరి ఇంతకాలం అయింది, ఈ 5 ఫలాలు ఏమైనా ఉన్నాయి? యేసుని చూస్తే రావాలి కదా మనకు కూడా. రావట్లేదు ఏంటి అంటే సరిగ్గా చూడట్లేదు అని అర్థం. ఎలాగ చూడాలా మరి? చూస్తే ఏమొస్తుంది? ఒక 5 విషయాలు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తా. మొదటిది యోహాను సువార్త, తెలుగులో 14-15 కలిసి ఉన్నాయి, నేను చదువుతాను. జాన్ చాప్టర్ 3 verse 14 and verse 15. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిశ్చయం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. యోహాను సువార్తలో మన పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కనిపిస్తాయి. పాత నిబంధనలోని చిత్రపటాలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కొత్త నిబంధనలో యోహాను సువార్తలు అప్డేట్ చేసి ఆయిల్ ప్రింటింగ్ ఇచ్చినాడు. పాత నిబంధనలు ఎలాగుంటుందంటే బ్లాక్ అండ్ వైట్, కొత్త నిబంధనలు ఎలాగుంటుందంటే కలర్లో ఉంటుంది. పాత నిబంధనలు ఎలాగుంటుందంటే మామూలు పేజీ మాదిరి ఉంటుంది. కొత్త నిబంధనలు ఎలాగుంటుందంటే ఆయిల్ పేజ్ మీద ప్రింట్ వేసినట్లా మనకు కనిపిస్తుంది. కనుక పాత నిబంధన సింపుల్గా మనకు కనిపించిన, కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి అప్డేటెడ్గా మనకు కనిపిస్తుంది. ఇది సంఖ్యాకాండం 21వ అధ్యాయంలోని ఓ వృత్తాంతం. నంబర్స్ చాప్టర్ 21, సంఖ్యాకాండం 21, 8వ వచనం. నంబర్స్ 21 verse 8. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరువుబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు చెప్పాను. 9వ వచనం. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతి వాడును ఆ ఇత్తడి సర్పం నిదానించి చూచి నందున బ్రతికి. చూచుట యేసుప్రభు వారికి ఇది పోలిక. ఇత్తడి తీర్పును జ్ఞాపకం చేస్తుంది. యేసుప్రభు మన పాపాలన్నిటి కొరకై తీర్పు అనుభవించినాడు. అందుకే యోహాను 3:14-15లో మనుష్య కుమారుడు భూమి మీద నుండి పైకెత్తబడాలా. పైకెత్తబడ్డ అనేది యోహాను సువార్తలో 3 సార్లు రాశారు. మొదటి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇదేం జ్ఞాపకం చేస్తుందంటే యేసు ప్రభు యొక్క సాక్రిఫైస్, త్యాగాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆయన పైకెత్తబడినప్పుడు పాత నిబంధనలు ఇశ్రాయేలీయులు తాపకరమైన సర్పం వైపు, ఇత్తడి సర్పం వైపు, సర్పం కలిసిన వారు చూచి ఎలాగైతే స్వస్థత పొందినారో,
కొత్త నిబంధనలో ప్రస్తుత కాలంలో లోకం అనే పాపం చేత కరవబడిన మానవ జాతి స్వస్థత పొందటానికి, రక్షణ పొందటానికి మన కొరకై దేవుని తీర్పును భరించి శిలువ మీద ఎత్తబడిన యేసును వైపు చూచుట ద్వారా రక్షణ, పాపక్షమాపణ, మారు మనస్సు, వారికి మరణం లేదు. అందుకే యోహాను 5లో రాయబడింది, నా మాట విన్నాను పంపిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. దెర్ ఈస్ లైఫ్ ఇన్ క్రైస్ట్ బికాజ్ ఇట్ డైడ్ ఫర్ అస్. యేసు మన కొరకే చనిపోయాడు కనుక యేసునందు విశ్వాసం ఉంచు వారికి జీవం ఉన్నది. అదే ప్రభు యొక్క బలను మనకు జ్ఞాపకం చేస్తుంది. నా శరీరం తిన్నా రొట్టెను త్రాగువాడు నిత్యజీవము గలవాడు, అంత్య దినాన్ని నేను వాడిని లేపుదును. ఇంకా ఎవరైనా యేసును అంగీకరించుకున్నా, పాపక్షమాపణ, మారు మనసు పొందకుండా ఉంటే యేసు ప్రభు యొక్క ప్రేమ సందేశాన్ని మీకు తెలియచేస్తున్నాం. యేసు పాపుల రక్షకుడు, పాపుల మిత్రుడు, పాపాలు భరించడానికి భూమి మీదకి దేవుని తీర్పును భరించడానికి దిగి వచ్చిన వాడు. పాత నిబంధనలోని ఇత్తడి సర్పానికి యేసు ప్రభు వారి పోలిక. ఆయన మన కొరకై నలగొట్టబడ్డాడు. ఇత్తడి ఒక సర్పం రూపంలోనికి రావాలంటే ఉన్న పాఠం రాదు. సర్పం అవును కాకంటే ఏం కాదు, బూడిద అవును కాకంటే ఏం కాదు, కంప్యూటర్ అవును కాకంటే ఏం కాదు, అది చేస్తేనే అవుతుంది. అలాగే ఇత్తడి ఒక మెటల్ తీసుకొని దాన్ని దంచి పలసన చేసి ఒక రూపంలోనికి తీసుకురావటానికి అది ఎంత స్మిత్ ప్రయత్నం చేస్తాడో దాన్ని తయారు చేసేవాడు. అలాగే యేసుప్రభుల వారు కూడా సిలువలో మనందరి పాపల కొరకై కొట్టబడి, అవమానపరచబడి, నిందించబడి, ఉమ్మివేయబడి, దూషణ అనుభవించి సిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రలుగా చేస్తుంది. అంగీకరించకుండా ఉంటే యేసు వైపు చూస్తే కలిగే మొదటి ఆశీర్వాదం సాల్వేషన్, రక్షణ. యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాలని మనవి చేస్తున్నా. నాకేం పర్లేదులే అని అనుకుంటే నీలో పాప విషయం ఉంది. విషయము అలాగే ఉంటే కక్కతను తర్వాత బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంది అని అనుకోవద్దు. మేము బాగా గుర్తుపెట్టుకోండి, తెలుగులో కూడా ఒక సామెత ఉంది కదా, పామును పాలు పోసి పెంచితే అదేమి పెంపుడు జంతువుగా ఉండదు, పిల్లిగా, కుక్కగా, చిలకగా, కుందేలుగా ఏమి ఉండదు. అలాగే పాపాన్ని కూడా నీకు ఇష్టమైనట్లుగా పెంచుతూ పోతే అది కాటేయకుండా ఉంటుందని అనుకోవద్దు. బైబిల్ సెలవిస్తుంది, పాపం వల్ల వచ్చు జీతము మరణం. దిస్ ఈజ్ ట్రూ. పాపం చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సిన్ అట్ ద ఫస్ట్ సైట్ లుక్స్ స్టన్నింగ్లీ బ్యూటిఫుల్. సిన్ అట్ ద ఎండ్ లుక్స్ రెచెడ్లీ ట్రాజిక్. పాపం ఆరంభంలోన చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది, ఎండమావలే కనిపిస్తుంది. దానివైపు పరుగులు తీస్తూ చివరికి వెళ్ళేటప్పటికి అది హృదయ విదారకమైన విషాదం. అందుకే మీరు గమనించినారు లేదో, పాపం చేసిన తర్వాత సస్తారు వాళ్ళు కొంతమంది. మీకు తెలుసు కదా, ఎందుకు చచ్చినాడు, ఎందుకు చంపినాడు అమ్మాయిని, ఎందుకు? అంతకుముందు భార్య లేదా అంతకుముందు లవరు, అంతకుముందు ఇష్టము, అంతకుముందు ఫ్రెండ్, అంతకుముందు రిలేషన్. పాపం జరిగిన వెంటనే ఏమైంది మరి? వాట్ హ్యాపన్స్ టు దట్ రిలేషన్? సిన్ కాజెస్ హెవోక్. పాపము ఉదయ విదారకమైన స్థితిని తీసుకుని వస్తుంది. భార్య భర్తలకు ఎన్నో ఏళ్ళు జీవితాన్ని పంచుకున్నారు. బట్ ఒక్క పరిస్థితికి వచ్చేటప్పటికే చూస్తుంటాం కదా మనం మీడియాలో, భార్య భర్తను చంపింది, భర్త భార్యను చంపినాడు, తల్లి కొడుకుని చంపినాడు, పిల్లలకు ఇలాంటి న్యూస్ ఎందుకు జరుగుతుంది? వై ద ఎండ్ ఆఫ్ ద సిన్ ఇస్ డెత్. పాపం యొక్క అంతం మరణం. దీన్ని మనుషుడు ఓడించలేడు కనుక యేసుప్రభువే పాపం లేనివాడిగా దిగివచ్చి పాపాన్ని సిలువలో జయించి పాపం మీద విజయం తీసుకుని వచ్చి పాపులను పరిశుద్ధపరచుట కొరకై యేసు చేతుల చాప ఆహ్వానిస్తున్నాడు. యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపక్షమాపణ, మారు మనసు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందదురు. రెండవది 34వ కీర్తన, సామ్ 34 verse 5. 34వ కీర్తన 5వ వచనం. సామ్ 34 verse 5.
వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడూ ఆయన తట్టు చూడగా, ఆయన వైపు చూచినప్పుడు చీకటి వెలుగవుతుంది, ఎరుకు విశాలం అవుతుంది, అడవి తోటగా మారుతుంది, చవిటి పర్ర సారవంతమైన నేల అవుతుంది, భయము తొలగించబడుతుంది, వేదనలు పాతాళపు పాశములు కక్కి వేస్తాయి, విడుదల అనుగ్రహిస్తుంది. ఆయన చూపులో అంత శక్తి ఉంది. దెర్ ఈజ్ పవర్ ఇన్ హిస్ ఐస్. ఆయన కళ్ళల్లో అంత శక్తి ఉంది. కొన్నిసార్లు లోకస్తులు చెప్తుంటారు కదా, వాళ్ళ కళ్ళల్లో ఏమి శక్తి ఉందో కానీ చూస్తే మిగతా వాళ్ళు పడిపోయినారు లేచినారో తెలియదు, కానీ పాపంలో పడిపోయినారో పాపంలో లేచినారో తెలియదు, కానీ యేసు నేత్రాలు బైబిల్లో రాయబడింది. నదీ తీరమందలి కువ్వ కన్నుల వలె ఉన్నవి, పాల చేత కడగబడినట్లున్నవి. ఆయన పాపము చూడలేనంత స్వచ్ఛమైన నేత్రములు కలిగిన వాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఆయన వైపు మనం చూచినప్పుడు మన చీకటి, నా చీకటిని వెలుగుగా చేయవాడు 18వ కీర్తనలో దావీదు వాడుతూ వచ్చిన పదం. కనుక రెండవది ఏంటంటే యేసు ప్రభువే వెలుగు కదా, మనకు తెలుసు కదా. 1 యోహాను 1:5 గాడ్ ఈజ్ లైట్, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. వెలుగంటే ఏంటి? పరిశుద్ధత. చీకటి అంటే ఏంటి? పాపం. మనలో ఏమి లేదు, కనీసం ఏముంది అదన్నా చెప్పండి. ఉండేదన్నా చెప్పండి, లేదన్నా చెప్పండి. ఏమి లేదా, ఏమి ఉండదా? మనలో ఏముంది? చీకటి ఉంది. చీకటి అంటే పాపం ఉంది. యేసు ప్రభులో ఏముంది? వెలుగుంది. కనుక ఈ చీకటిని ఆయన వెలుగుగా మార్చాలని కోరుతున్నాడు. చీకటి అంటే ఏంటి? వాట్ ఈజ్ డార్క్నెస్, వాట్ ఈజ్ లైట్? వీళ్ళు చాలామందికి తెలుసు కదా ఇవన్నీ డెఫినేషన్లు. వాట్ ఈజ్ లైట్? absence of darkness is light. What is darkness? Absence of light is darkness. కనుక నాలో చీకటి ఎందుకుంది? దెర్ ఈజ్ నో లైట్. absence of light is darkness. చీకటి ఆవలించిన కారణం ఏంటంటే వెలుగు లేదు. ఆ వెలుగు ఎవరు? దేవుడు. ఆ వెలుగు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు అన్నాడు, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఇప్పుడు వెలుగు ఏం చేస్తున్నాడు? ఆయన దాన్ని ఆయన పోలేదు, నేను వెలుగు, మీరు అందరూ చీకట్లో ఉన్నాను, ఇక్కడే పడి ఉన్నాడు అని చెప్పలేదు. ఆయన మనల్ని వెలిగించుచూ వచ్చినాడు. ఒక క్యాండిల్ వెలిగితే, ఒక క్రొవ్వొత్తి వెలిగితే ఎన్ని క్యాండిల్స్నైనా మనం వెలిగించవచ్చు జాగ్రత్త ఉంటే. అలాగా ఆయన వెలుగై ఉండి ఆయన ఆరిపోతూ మనల్ని వెలిగించటానికి సిలువ దగ్గర చేసిన ప్రయత్నం. ఆయన విశ్వాసం ఉంచిన తర్వాత ఇప్పుడు మనం వెలిగించిన తర్వాత బైబిల్లో రాయబడింది కదా, దీపము దీపస్తంభం మీద ఉంచబడుతుంది అందరికీ వెలిగియటానికి. కనుక క్రిస్టియన్ ఈజ్ ఎ ల్యాంప్. అందుకే దీపస్తంభం అని ప్రకటన గ్రంథంలో కూడా సంఘానికి సంబంధించి ప్రస్తావించబడింది. నువ్వు సరిగ్గా లేకపోతే నీ దీపస్తంభం మీద నుండి దీపాన్ని నేను ఐ విల్ రిమూవ్ ద లైట్. ల్యాంప్, ఈ లైట్ చీకటి, వెలుగు లేకపోతే చీకటి అవుతుంది. చీకటి అయితే ఏమవుతుంది తెలియదు కదా మీకు. చీకటి అయితే ఏమవుతుంది? మొదట ఏమవుతుంది? ఇంట్లో కరెంటు పోయింది అనుకో, మీరున్నప్పుడు ఏమొస్తుంది? ఏమవుతుంది మీకు? భయం అవుతుంది. ఎవరు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉన్నాడు. వంటగదిలో ఉన్నాడు వంటగదిలో, బెడ్రూమ్లో ఉన్నాడు బెడ్రూమ్లో, హాల్లో ఉన్నాడు హాల్లో. ఎవరో ఇంట్లో ధైర్యం చేసిన వాళ్ళు ఎక్కడ ఏదో టార్చ్ ఉందో ఏదో వచ్చి, అంటే ఇప్పుడు మీకు మొబైల్ ఫోన్లు వచ్చినా కనుక గంట దగ్గరలో కూడా మొబైల్ ఫోన్ పెట్టింటారు కదా, స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ ఆన్ చేస్తే వెరీ సింపుల్. ఇంతకుముందు ఈ స్మార్ట్ ఫోన్ లేనప్పుడు అటు కాదు, ఇంట్లో ఎవరో ఒకళ్ళు టార్చ్ అనేలా క్యాండిల్ అన్న దీపం అన్న వెలిగించారు. అది వెలిగించేదంటే ఇంట్లో ఎవరు జాగ్రత్తగా ఉంటారో వాడినే చెప్తారు. వాళ్ళకి వీళ్ళు ఎంత దూరం ఉన్నా కూడా రే ఆ ల్యాంప్ వెలిగించు, టార్చ్ వెలిగించు. అజాగ్రత్తగా ఉన్న వాళ్ళకి చెప్పినారనుకో, డబుల్ పనులు అయితే వాళ్ళు పోయి దేని మీద పడతారు, అది పగిలిపోతుంది. దాని నుండి మళ్ళీ ఇంకోటి పగిలిపోతుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు అని జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఎక్కడ దీపం ఉంది, ఎక్కడ టార్చ్ ఉందని వెలుగు. చీకటి ఉంటే మొదట భయం వస్తుంది. భయంతో ఏమొస్తాయి? భయంతో ఏమొస్తుంది? ఆందోళన వస్తుంది.
దీని అంతటితో ఏమవుతుందంటే చీకట్లోనే పాములు, తేళ్ళు ఇవన్నీ సంచరిస్తాయి. చీకటిలో తిరుగు తెగులకైనా నేను భయపడను. కనుక ఇవన్నీ మనుషుల మీద దాడి చేస్తాయి. పాపములో ఉన్నప్పుడు ఇవన్నీ దాడి చేస్తాయి. అందుకే బైబిల్లో రాయబడింది, ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తోడుకొని, మార్వలస్ లైట్. తారసువాడైన సౌలు ఈ వెలుగును గురించి అపోస్తుల కార్యాలు 3 సార్లు సాక్ష్యం ఇచ్చాడు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 22, అపోస్తుల కార్యాలు 26లో ఐ సా ద గ్రేట్ లైట్ ఫ్రమ్ అబవ్, పైనుండి గొప్ప వెలుగు నేను చూచాను. వెలుగు ఆయన జీవితాన్ని మార్చివేసింది, ఆయన దృక్పథం మార్చివేసింది, యాటిట్యూడ్ మార్చివేసింది, శైలిని మార్చివేసింది. లైఫ్ స్టైల్ బ్రాండ్ చేంజ్, పరిపూర్ణంగా మార్చబడింది. ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే శాంక్టిఫికేషన్, పరిశుద్ధతను జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధత కొరకు మనం ప్రయత్నం చేసుకుంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలనుకుంటే అంత ఓడిపోతాం. అయితే యేసు ప్రభు యొక్క సహాయాన్ని బట్టి ఆయన వైపు చూచినప్పుడు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు. మనం స్వయం ప్రకాశలం కాదు, వీఆర్ నాట్ సెల్ఫ్ రేడియంట్. మనం సూర్యులం కాదు, చంద్రుడు. సూర్యుడికి చంద్రుడికి తేడా తెలుసు కదా మీకు. మలాకి 4:2 చెప్పబడింది, నీతి సూర్యుడు. ఆయన యొక్క కిరణాలు మన మీద పడతాయి. మన మీద పడిన తర్వాత మనం దాన్ని రిఫ్లెక్ట్ చేస్తాం. ఇంట్లో మీరు పిల్లలు ఆడుకునే చూసింటారు కదా, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అంతా. ఇప్పుడు ఇట్లాంటి ఆటలు లేవనుకో, ఇప్పుడు అన్నీ స్మార్ట్ ఫోన్ ఆటలు వచ్చినాయి. మేము పిల్లప్పుడు ఇదే ఆడుకునేవాళ్ళు. అద్దం తెచ్చింటారు, అద్దం సూర్యకిరణాలకి ఇలాగ పెట్టింటారు. అక్క మీదనో, తమ్ముడి మీదనో, చెల్లి మీదనో, నాన్న మీదనో, డాడీ మీదనో ఇటు పెడితే వాళ్ళు ఎక్కడో ఉంటారు. ఏంటి సడన్గా షాక్ అయిపోతారు, ఏంటి మా మీద ఇంత వెలుగు వచ్చింది అని. తర్వాత వాళ్ళు చూసినారు వెంటనే తిప్పేస్తుంటారు. ఇవన్నీ పనులు అప్పుడు ఆటలు ఆడుకునే చేసేవాళ్ళు. అంటే ఈ అద్దానికి ఏం శక్తి ఉంది? అద్దంలో సొంతహాగా లైట్ లేదు, ఆయన ఉన్న లైట్ని అదేం చేస్తుంది? రిఫ్లెక్ట్ చేస్తుంది. అలాగే మనకు స్వతహాగా సంఘానికి శక్తి లేదు. సంఘమే చంద్రబింబం కదా, పరంగితుల్లో రాయబడింది, సంచారాగము చూపట్టు చంద్రబింబం అంత అంతమును, సూర్యుని ఎంత స్వచ్ఛతను కళనగల ఊహిత సైన్యాసమ భీకర రూపిణియగు ఈమె ఎవరు? తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గం వచ్చి ఈమె యువతే, సొలొమోను పల్లకి, అనురాగ వల్లకి, శూలమితి, సంఘము, మహిమగల సంఘము, బ్యూలా. అలాగ ప్రభు కొరకు సంఘం సిద్ధపరచబడి పరిశుద్ధమైనదిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశ్యం. పరిశుద్ధతలు ఎక్కడున్నామో బైబిల్లో ఎబ్రీలో రాశాడు అదే మాట, పరిశుద్ధత లేకుండా ఎవడున్నో ప్రభువును. కనుక పరిశుద్ధత కలిగి యాత్ర కొనసాగించడం అవసరం. 3వ చూస్తాము, మత్తయి సువార్త 17వ అధ్యాయం 8వ వచనం. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరెవరు వారికి, they saw no man save Jesus. We saw all men, no Jesus. మనల్ని వీళ్ళని గురించి అంత తేడా ఉంటుంది. వారికి యేసు తప్ప ఎవరూ కనపడలేదు, మనకు మనుషులు తప్ప ఎవరు కనపడరు. అందుకే ఆదివారం మందిరికి వచ్చినప్పుడు ప్రభు తప్ప మనకి అందరూ కనిపిస్తారు. సేవకుడు, బోధకుడు, ఎల్డర్స్, ఇరుగు పొరుగు అందరూ కనిపిస్తారు. యేసు ప్రభు కనిపిస్తే ఎంత బాగుంటుంది. యేసు ప్రభు కనిపిస్తే నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వల్ల ఆయన పాదములు ఎత్తపడితేనే ప్రకటన 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన చూస్తే అలాగైతున్నాం. మనమంతా బతికినామంటే ఏమని అర్థం చెప్పరేంటి? చూడట్లేదు ఆయన్ని. పౌలు లాంటి వాళ్ళు ఆయన చూశారు, అందుకు ఆయన ఏమన్నాడు, ఐఎమ్ క్రూసిఫైడ్, ఐఎమ్ డెడ్, ఐఎమ్ నాట్ లివింగ్ ఆఫ్ మై సెల్ఫ్, బట్ వాట్ ఎవర్ ద లైఫ్ ఐ లివ్ ఈజ్ ఫర్ క్రైస్ట్. Galatians chapter 2 verse 20, I am crucified with Christ, yet not I, but Christ liveth in me. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడను నేను కాదు. జీవించేవాడు ఎవరు కాదు? అలాంటి వాళ్ళు బల దగ్గరికి రావాలి. ఐ ఆమ్ నాట్ లివింగ్ ఫర్ మై సెల్ఫ్, ఐ ఆమ్ నాట్ లివింగ్ ఆన్ మై ఓన్, అండ్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. దిస్ ఇస్ ఎ బిగ్ స్టేట్మెంట్. క్రైస్ట్ లివెత్ ఇన్, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. పౌలు చెప్పిన కొన్ని స్టేట్మెంట్లో స్పెక్టాక్యులర్
మైండ్ బ్లోయింగ్, గూస్ బంపింగ్, మౌత్ వాటరింగ్, జా డ్రాపింగ్, బోన్ చిల్లింగ్, వాట్ నాట్. మనం ఏం చదువుకొని ఊరికి వదిలేస్తుంటాం. ఇక నేను జీవించే జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న వాని కొరకు నేను జీవిస్తున్నాను. అంటే అర్థమేంటి? నా భాష, నా భావము, నా సంభాషణ, నా జీవితం, నా ప్రయారిటీస్, నా దృక్పథము, నాదంతా నాట్ ఫర్ మై సెల్ఫ్, నాట్ ఫర్ మై, ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు, నా కొరకు కాదు. మనమేమంటాం? ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ మీ, ఐ డోంట్ వాంట్ నథింగ్, ఆర్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ క్రైస్ట్. నా కొరకైతే అంతా కావాలా, క్రీస్తు కొరకైతే నాకేమవుతాం. అందుకే పౌలు మాట, ప్రవర్తన, తీరు, శ్రమలు, బోధ అన్నీ యేసుని రిఫ్లెక్ట్ చేస్తాయి. మీరు గమనించినారు లేదో, బల దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినాడు. నేను ఇప్పటిదాకా చెప్పినాను కదా, ఏమని అంటే అది ఐ క్యాచింగ్, మైండ్ ఫీస్టింగ్, మౌత్ వాటరింగ్, ఛాలెంజింగ్. 11:1 బీ ఫాలోవర్స్ ఆఫ్ మీ యాజ్ ఐ ఫాలో క్రైస్ట్. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము, ఆ పోలి నడుచుకుంటేనే కింద ఏమని మామూలుగా మనం చూస్తాం కదా, అటువల్లే ఆయన అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, రొట్టె మీ కొరకై విరవబడిన నా శరీరము, నన్ను జ్ఞాపం చేసుకుంటే దీన్ని చేయడి. ఆ తర్వాత ఆయన పాత్రను ఎత్తుకొని, ఇవన్నీ మనం చదివేది ఎప్పుడు? ఆ పైన దగ్గర కొడతాం. మనకి ఎప్పుడంతే కదా, ఏదైనా మనకి ఏది కావాలో అదే. ఫోటోషాప్ బాగా నేర్చుకున్నారు బిలీవర్స్. అందుకని ఫోటోషాప్ ఉపయోగించి ఏ సైజు ఎక్కడ కావాలా, వెనక బ్యాక్డ్రాపా, ముందా, డ్రెస్ ఎట్లాంటిది పెట్టుకోవాలా, ఇప్పుడు ఏఐ వాడుతున్నారు బిలీవర్స్. అందుకని అంత ఏఐ ఫార్మాట్లోకి వచ్చిన. ఏఐ ఫార్మాట్ అంటే నాట్ ఒరిజినల్, నాట్ ట్రూ, ఇట్ ఈస్ సంథింగ్ అదర్ దాన్ ఒరిజినల్, లుక్స్ లైక్ ఒరిజినల్. అది వాస్తవం కాదు, వాస్తవం వల్లే కనిపిస్తుంది. ఇంకా మా స్వరం కూడా చెప్పేస్తుంది కొన్ని రోజులు. ఇప్పుడు కూడా మీరు ఇమిటేట్ చేయడానికి ట్రై చేసినారని ఖచ్చితంగా అది వస్తుంది. బోధకులు ఇంకా అవసరం లేకుండా, అంతరు అవసరం లేకుండా అంత ఏఐతోనే నడిపే దినాలు వస్తాయంటున్నారు. బట్ పరలోక రాజ్యంలో ఏఐ లేదు, ఎంఎల్ లేదు. ఇక్కడే మీరు ఎంఎల్ తీసుకున్న వాళ్ళు ఇక్కడే. పరలోక రాజ్యంలో ఏం స్కీములు ఏం చేయటానికి ఏం లేదు. వాట్ ఆల్ ద టెక్నాలజీ యూజ్ ఈజ్ ఓన్లీ పర్టైనింగ్ టు దిస్ వాల్. భౌతికమైనవన్నీ చేయగలుగుతుంది, అయితే ఆత్మ సంబంధమైన జీవితాన్ని చేయలేదు. ఏఐకి ఎమోషన్ ఉండదో. వాళ్ళు తిడుతున్నారు నిన్ను, కొద్దిగా నువ్వు తిట్టంటే తిట్టదు. ఆకలేస్తుంది అంటే నాకు ఆకలేస్తుంది, బాధ వేస్తుంది, దుఃఖం వేస్తుంది, ఏడుపు వస్తుంది, నవ్వు వస్తుంది, అట్లేం రియాక్ట్ కాదు. బికాజ్ ఇట్ హ్యాస్ నో ఎమోషన్స్, ఇట్స్ ఎ మిషన్. బట్ మనిషికైతే ఆకలి వేసినప్పుడు, కోపం వేసినప్పుడు, బాధ వేసినప్పుడు, దుఃఖం వేసినప్పుడు, జాలి కలిగినప్పుడు హీ హ్యాస్ ఆల్ ద ఎమోషన్స్, ఆల్ ద ఫీలింగ్స్, ఆల్ ద గాడ్లీనెస్. దేవుడు అంటే ఆశ, భక్తి, వైరాగ్యము అవన్నీ కనిపిస్తుంది. కనుక దైవ సాన్నిధ్యంలోనికి మనం వచ్చినప్పుడు పరిశుద్ధత యందు ప్రాముఖ్యమైన విధానంలో ముందుకు సాగిపోవాలని కోరబడుతున్నాం. మొదట ఆయన్ని చూస్తే సాల్వేషన్, రక్షణ. రెండవది ఆయన్ని చూస్తే సాంక్టిఫికేషన్, పరిశుద్ధత. మూడవది ఆయన్ని చూస్తే ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరం. వాళ్ళు మార్పు చెందినారు. ఆయన ఎలా కనిపించినాడు వారికి? మనకైతే ఎలా కనిపిస్తుంది? ఏముంది, మామూలుగానే ఉన్నాడు కదండి అని. ఇక్కడ రాయబడితే వచ్చింది, ఆయన ఆ వస్త్రములు తెల్లగా ఉన్నాయంట. ఏ చాకలియు అలాగూ వాటిని శుభ్రము చేయలేడు. నాట్ ఈవెన్ ఏ కెన్ మేక్ ద గార్మెంట్స్ యాజ్ వైట్ యాజ్ దట్ ఆఫ్ ద వైట్ గార్మెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ షోన్ గ్లోరిఫైడ్ అన్ ద మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. ఏ దాన్ని కూడా వైట్ తయారు చేయాలంటే ఒక లిమిటేషన్ ఉంటుంది. ఇట్ కెనాట్ గో బియాండ్ దట్. బట్ యేసు ప్రభు వారి వస్త్రంలో తెల్లగా నిగనిగలాడుచున్నాయి. ఏ చాకలియో అంత తెల్లగా చలువు చేయలేడు. సెవెన్లీ గ్లోరీ. మనము ప్రభు యొక్క
రూపాంతరంలోనికి రావట కొరకే వారికి ఆ అనుభవాన్ని చూపించిన. పేతురు అన్నాడు, మహాదివ్య మహిమ నుండి, పరిశుద్ధ పర్వతము నుండి ఈ మాటలు వాడబడినట్లు మనం ఎరుగుదాం. ప్రభు మనల్ని అలాగూ రూపాంతరంగా మార్చాలి. హి వాంట్స్ టు చేంజ్. రూపాంతరం అంటే ఏంటి? మెటమార్ఫసిస్, ట్రాన్స్ఫిగరేషన్ అంటే ఏంటి? చేంజ్ రాట్ ఇన్సైడ్ ఈజ్ మేనిఫెస్టెడ్ అవుట్ సైడ్. లోపల ఉన్న మార్పు బయటకు కనిపించేటట్టు చూపించడం. లోపల మార్పే లేకపోతే బయటికి ఎలాగొస్తుంది? లోపల వేసే లేడు, బయట ఊరికి వేసి అంటే నోటితో వస్తుంది, పెదవులతో వస్తుంది. జీసస్ డజంట్ లుక్ అట్ లిప్స్, ఈ లుక్స్ అట్ ద హార్ట్. యేసు ప్రభు పెదవులు చూడ్డు, మాటలు చూడ్డు, ఉదయం చూస్తాడు. మనమేం చూస్తాము? మాటలు చూస్తాం. అబ్బాయి ఎంత తీయగా మాట్లాడుతున్నారు బ్రదర్. మాటలకు పడిపోయారు, మాటలకు పడిపోయినారు. ఇంక లేయలేదు వాళ్ళు. గాయాలు అయినాయి, హాస్పిటల్కి తీసుకెళ్ళి కిమ్స్. అంతేనా? యేసు ప్రభు అలాంటి వాడు కాదు. ఆయన నోరు, పరమగీతంలో రాయబడింది, ఆయన నోరు అతి మధురం. ఆయన మాట్లాడితే యోహాను మన్నించింది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగి. ఆయన నోట్లో ధన్యతలు ఉన్నాయి, ఆయన నోట్లో ఆశీర్వాదం ఉంది, ఆయన నోట్లో శక్తి ఉంది. సమాజ మందిరపు అధికారి, సైన్యాధిపతి లాంటి వాళ్ళు, అయ్యా ఒక మాట చెప్తే చాలు అన్న. పేతురు లాంటి వాడు అన్నాడు, నీ మాట చొప్పున. ఆయన మాటలో శక్తి ఉంది. కనుక అంతరంగంలో రూపాంతరం ఈ 10 మాసాల్లో ఏమైనా మారినట్లు గుర్తుందే? నెగిటివ్ మార్పు కాదు, పాజిటివ్ మార్పు. నెగిటివ్ మార్పు మనలో మస్తుగా ఉంది, ఎంత ఉంది, దడిం టన్నులు కేజీలు. పాజిటివ్ మార్పు బంగారం అంతా, గ్రాములు, 5 గ్రాముల 10 గ్రాముల అని. నెగిటివ్ మార్పు ఏమో టన్నులు. ఎన్ని టన్నులు అని? టన్నులు ఉందా, గ్రాములు ఉందా? చెప్పరేంటి? టన్నుల, గ్రాముల, నానో? మీరు చెప్పకపోతే ఏమని అర్థమైతే మీకు అన్నీ అర్థమన్నా ఉండాలా? ఏం అర్థం కాకుండానే ఉండాలి. ఏం అర్థం కాకుండా ఉండే అవకాశమే లేదు. కనుక ఏం అర్థం కాకుండా ఉండే అవకాశం లేదు. అన్నీ అర్థమవుతాయి, కానీ మీకు చెప్పుద్ది కదా. ఆయనకి మనమేంటి చెప్పేది అని. మన అనుభవం అంత వయసు కూడా లేదు ఆయన. విచిత్రం ఏంటంటే ఆధ్యాత్మికమైన జీవితంలో పాజిటివ్ మార్పు అంటే క్రీస్తు వలె జీవించే మార్పు. గ్రామాలతో ఆరంభించినా పర్లేదు, అసలు ఆరంభమే లేకపోతే. అయితే నెగిటివ్ మార్పు, టన్నులు, కోపం టన్నులు. కొంతమంది చెప్తున్నారు, బ్రదర్ షార్ట్ టెంపర్ వాళ్ళు, కోపం వస్తే ఆగిపోదు, ఆగితే రాదు. ఏంటి? కోపం. ప్రేమ సంగతి ఏంటి? అది ఉందా బ్రదర్? ఎక్కడా? ప్రేమకు అయితే అంత అరదు, కోపానికైతే అంత షార్ట్ టెంపర్. మనం అంత ప్రభు బలలో ఎలాగ పాలు పొందుతాం? ఊరికే చేయమంటున్నారు. అయితే పౌలు ఏమంటాడంటే 11వ అధ్యాయం 1వ కొరింథీ, యేసుని పోలి నడుచుకుంటే మీరు చేయొద్దండి, లేకపోతే అయోగ్యంగా పాలు పొందు. అయోగ్యంగా పాలు పొందితే 3 కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. బలహీనులు, రోగులు, నిద్రపోతున్నాం. ఇప్పుడు అదే కదా మనం చేస్తున్నది. నిద్రపోతున్నామంటే కుర్చీలో కూర్చున్న స్తంభానికి అనుకొని నిద్రపోయి నిద్ర కాదు. ఆత్మీయంగా ఏం స్పృహ లేకపోవడం. ఏ వాక్యం చెప్పినా చలనం ఉండదు, ఏం పాటలు పాడినా చలనం ఉండదు, ఏ కార్యక్రమాలు జరిగినా చలనం ఉండదు, దేవుడు మాట్లాడినా చలనం ఉండదు. నిద్ర అంటే అదే కాదు, చలనం లేదు. ఈజ్ నాన్ రెస్పాన్సివ్, స్పందించరు. అలాంటి వాళ్ళు ఈ దినాల్లో విస్తరించినారు, సంఘాల్లో కూడా వ్యాపించినారు. సంఘానికి స్పందన ఉంటుంది. ఓ వాక్యం, ఒక పాట, ఒక ఆరాధన, ఒక లీడింగ్, ఒక కార్యక్రమం, ఒక దైవికం జరిగినప్పుడు పాజిటివ్ రెస్పాన్స్. ఇప్పుడు 4వది చూస్తామా? 2 Corinthians chapter 3 verse 18. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు, అంటే చూచుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచు ఉన్నాము.
కనుక ప్రభు మనల్ని మహిమ నుండి ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ మార్చాలని కోరుతున్నాడు. ఇది గ్లోరిఫికేషన్. మొదటిది సాల్వేషన్, రక్షణ. రెండవది సాంక్టిఫికేషన్, పరిశుద్ధత. మూడవది ట్రాన్స్ఫర్మేషన్. నాలుగవది గ్లోరిఫికేషన్. ప్రభు మనల్ని మార్చలే. ఆయన పౌలు కూడా ఆ స్టేట్మెంట్లు తను కలుపుకుంటున్నాడు, ఇంక్లూజివ్ స్టేట్మెంట్. మనము ఆయన మూడవ ఆకాశానికి వెళ్ళాడు. ఆ మహిమలో కొంతైనా ఆయన చూసింటాడు. ప్రభు స్వరం విన్నాడు నేరుగా, సౌలా సౌలా నన్నేలా హింసించున్నావు అని స్వరం విన్నాడు. ఆయన స్పందించినాడు కదా, లార్డ్ వాట్ విల్ thou have me to do? ప్రభువా నేను ఏం చేయాలని నువ్వు కోరుతున్నావు? కనుక దెర్ ఇస్ ఎ కాన్వర్జేషన్, వాళ్ళిద్దరికి మధ్యలో సంభాషణ జరిగింది. ఇంత తెలిసినవాడు ఆ మహిమతో తృప్తి పడకుండా ఇంకా అధిక మహిమలోనికి రావాలని, ఐ వాంట్ టు సీ హిస్ గ్లోరీ ఇన్ ఎ గ్రేటర్ డైమెన్షన్, అధికమైన మహిమ. మోషే కోరిక కూడా ఇదే కదా. ప్రభు దేవుడు మోషే దగ్గరికి వచ్చి అడిగినాడు, మోషే మోషే నీ ఆఖరి కోరిక లేదా నీకు ఒకే ఒక కోరిక ఏదో ఒకటి చెప్పు అని. ఒకవేళ దేవుడు మన దగ్గరికి వచ్చి అలాగ అడిగాడు, ఇంకేసు ప్రభు ఒకే ఒక కోరిక, ఆఖరి కోరిక ఏదో ఒకటి చెప్పు అంటే ఏం చెప్తాం? మీరు చెప్తారని నేను చెప్పాలా? ఇది కూడా మీ దగ్గరికి యేసుప్రభు వచ్చి ఇలాగ అడిగాడు అనుకోండి, నీవు ఒకే ఒక ఆఖరి ఏకైక కోరిక ఏదన్నా ఉంటే చెప్పంటే ఏం చెప్తామో? ఏం చెప్తారు? నిరుద్యోగులు కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే చాలు, డిఎస్సి ఉద్యోగం వస్తే చాలు, పెళ్ళి కాని వాళ్ళకి మంచి ప్రపోజల్ ఉంటే చాలు ప్రభు, పెళ్ళి అయిన వాళ్ళు పిల్లలు అయితే చాలు ప్రభు, ఇవన్నీ అయిన వాళ్ళు ఎల్డర్షిప్ వస్తే చాలు ప్రభు, ఇవన్నీ వచ్చి షుగర్ బీపీ వచ్చిన వాళ్ళు నువ్వు తీసుకోపో ప్రభు. ఎవరైనా మోషే లాంటి ప్రార్థన చేయగలమా? ఐ వాంట్ సీ యువర్ గ్లోరీ, నీ మహిమ నేను చూడాలని కోరుతున్నాను. ఇది ఒకడికే సరిపోతుంది. ఎవరికి? మోషే. మనం ఉంటే ఏం చెప్పింటాము మోషే స్థానంలో? ప్రభు నేను పోయిన తర్వాత మా ఆవిడ ఉంది లేదా మా కొడుకులు ఉన్నారు, వాళ్ళు కొద్దిగా చూసుకో. ఏం చూసుకోవాలి? ఇవన్నీ మనకుండే ఈ తుచ్చమైన అభిలాషలు ఇవి. ఆయనకి అలా కాదు. ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ, నీ మహిమ నేను చూడాలి. పౌలు దగ్గరికి వచ్చిన అదే, పౌలు ఏమనుకుంటున్నావు? నేను పోయిన తర్వాత ఇంకా పెద్ద సంఘాలుగా గ్రేట్, మామూలుగా ఈ లోకంలో ఉండేదేంటి, సేవకులు కూడా గొప్ప పరిచయం, గ్రేట్ చర్చ్, గ్రేట్ మినిస్ట్రీ, అంత గ్రేట్ గ్రేట్ గ్రేట్, దట్స్ గుడ్. బట్ గ్లోరీ, మహిమద్దా? ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ. మనం గ్రేట్ గ్రేట్ చూస్తే ఎక్కడ ఉంటామంటే ఈకాబోధలో ఉంటాం. గ్లోరీ, ఈకాబోధ అంటే మీకు తెలుసు కదా, గ్లోరీ డిపార్టెడ్, మహిమ ప్రభావం పోయింది అని. బట్ వెన్ వీ సీ ద గ్లోరీ విల్ బి ఇన్ ఎబెనేజర్, ఆయన సహాయపురాయి. ఏం చూడాలనుకున్నాం ప్రభువులో? ఏం కావాలనుకున్నాం ప్రభువులో? అదేనా ఆయన రాబోతున్నాడు. ఈవెన్ సో లార్డ్ కమ్, ప్రభు అని యేసు రమ్ము రాబోతున్నాడు. ఆయన ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పైనుండి దిగి వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు లేపబడతారు. వారితో పాటు మనం కూడా ఆయన కలుసుకోవటానికి కొనిపోబడతాం. క్షణంలోనే మార్పు చెందుతామంట. ఫిలిపియన్స్ చాప్టర్ 3 verse 20-21 అనుకుంటా. దిస్ వెయిల్డ్ బాడీ షల్ బి కన్వర్టెడ్ ఇంటు గ్లోరియస్ బాడీ. ఈ దీన శరీరము, రోగానికి లోబడే శరీరం, పాపానికి లోబడే శరీరం, అలసిపోయే శరీరం, కోప్పడే శరీరం, కాని కార్యాలు చేసే శరీరం, పాపం అంటే ఇష్టపడే శరీరం, ద్వేషము, కలహము, మత్సరము, క్యాస్ట్ ఫీలింగు, ఇంక ఇవన్నీ కలిగిన ఈ శరీరం అంతా ఒక దినాన్న వైల్డ్ బాడీ, దీన శరీరం గ్లోరియస్ బాడీ, మహిమ గల శరీరంగా మార్చబడి ఒక్క క్షణంలోనే, ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ,
వాళ్ళని అది చేస్తారా? మీ కిమ్స్ కానీ, రిమ్స్ కానీ, ఎన్ఐటి కానీ, ఐఐటి కానీ, స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, ప్రిన్స్టన్, యావ్, కేంబ్రిడ్జ్ ఎవరేం చేస్తారు? ఒక్క నిమిషంలోనే ఒక మనిషిని నన్ను తీసుకొని మహిమగల శరీరముగా ఎవరైనా చేస్తారా? అలాగే ప్రపంచంలో కోట్ల కొలది యేసుప్రభు ఎంత విశ్వాసం ఉంచిన వారందరినీ ఒక్క నిమిషంలోనే సైమల్టేనియస్ ప్రాసెస్ అక్రాస్ ద వాల్. ఇది చేసిన తర్వాత సక్సెస్ అవుతుందా లేదా చూసి ఇంప్లిమెంట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. అంతే కదా, మనకు కూడా కోవిడ్-19 అప్పుడు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఎలకల మీద దాని మీద అంత వేసి వాళ్ళ మీద వీళ్ళ మీద ప్రయోగాలు చేసి చివరికి మన మీదకి వస్తాం. అంతేనా? మరి ఇది అట్ట కాదు. నో ప్రయోగం, నో ర్యాట్స్, నో ర్యాబిట్స్, నో అనిమల్స్. మారుస్తాం. మొదట ఎలక మారుతుందో లేదో చూసి, కుందేలు మారుతుందో లేదో చూసి, కప్ప మారుతుందో లేదో చూసి, అప్పుడు అవిశ్వాసాలు మారుతారో లేదో చూసి. అట్లా లేదు. వెన్ ఇట్ కమ్స్ టు క్రైస్ట్, ఇట్ ఈస్ ద బిగినింగ్, ఇట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ద ఫైనల్. దెర్ ఆర్ నో ఎక్స్పెరిమెంట్స్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో ఎక్స్పెరిమెంట్లు ఏమి లేదు. ఆల్ ఆర్ ఎక్స్పీరియన్సెస్. అన్ని అనుభవాలే. ఈ వెయిల్ బాడీని మనమే మార్చలేము. మన చేత అసలు ఏం కాదు. మన తలంపులే మార్చుకోలేము, కనుదృష్టి మార్చుకోలేము, వైఖరి మార్చుకోలేము, యాటిట్యూడ్స్ మార్చుకోలేము, అలవాట్లు మార్చుకోలేము, లైఫ్ స్టైల్ మార్చుకోలేము, తిండి మార్చుకోలేము, డ్రెస్ స్టైల్ మార్చుకోలేము. మనకు సంబంధించింది ఏది మార్చుకోలేము. వీఆర్ సో ఇన్కేపబుల్ అండ్ వీక్ అండ్ ఫ్రజైల్ పీపుల్ దట్ వీఆర్ నాట్ ట్యూన్ టు చేంజ్ టువర్డ్స్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ డైరెక్షన్. అయితే ప్రభుకు స్తోత్రాలు. వదిన నాయన క్షణములోనే మార్చేస్తాడంటే. యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే వారికి ఇది శుభప్రదమైన నిరీక్షణ. యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూడని వాళ్ళకి, ఇంకా లోకం కొరకు, ఇంకా వజ్ర వైడూర్యం, మరకత మాణిక్య, నీలల కెంపులు, బంగారం కొరకు ఎదురు చూస్తూ లలిత, కళ్యాణ్, జాయిలకాస్ అన్నీ తిరుగుతా కొన్ని 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 లాకర్లోను, ఫ్రీజర్లోను, ఈ దినాల్లో పేపర్లో చూస్తున్నాం కదా. ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర తులం ఉందంట, 2 తులాలు ఉన్నాయంట, 10 తులాలు ఉన్నాయంట చూసినాం. ఇప్పుడు పేపర్లో ఏమొస్తుంది? కేజీలు వస్తుంది. ఎట్లా కొంటున్నారో, ఎట్లా సంపాదిస్తున్నారో, ఎట్లా దాచిపెట్టుకుంటున్నారో. కేజీలు బియ్యమే లేవే మన దగ్గర. ఏదో ఆర్ఆర్ బ్రాండ్ ఒక సంచి తెచ్చుకుంటాం, సంచి అయిపోయేదాకా బతుకుదాంలే అని అనుకుంటాం. వాళ్ళు బంగారమే కేజీలు తెచ్చుకొని లాకర్లోని, ఫ్రీజర్లోని అన్నిట్లో పెట్టుకుని బతుకుతున్నారంటే ఎటు చేసుకుంటున్నాడో తెలియదు. అయితే యేసు కొరకు ఎదురు చూసేవారికి, ఫర్ దెమ్ దిస్ వరల్డ్ ఈజ్ నాట్ వర్తీ టు లివ్. అట్టి వారికి ఈ లోకం ఎక్కువైనది కాదు. ప్రభు వచ్చినప్పుడు మనం మార్చబడతాం. మనం ఆ స్వరం వింటాం, ఎత్తబడతాం. ఇంక మీ దగ్గర ఉన్న బంగారం, వెండి, నాణ్యాలు అన్నీ ఇప్పుడే ఎవరికైనా ఇచ్చేయండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నానని మీరు ఫీల్ అయిపోతున్నారు కదా. మరి మీరు ఎత్తబడితే మీ నగలు ఇక్కడే, అద్దాలు ఇక్కడే, మొబైల్ ఫోన్ ఇక్కడే, మీ ఉంగరాలు ఇక్కడే, మీ నెక్లెస్ ఇక్కడే, ఇంకేంటంటే మీ బ్రాస్లెట్లు ఇక్కడే, మీ బంగారు గాజులు, మట్టి అంటే ఏమి నో వాల్యూ అనుకో, అన్నీ ఇక్కడే విడిపడతాయి. ముఖ్యంగా మీ అందరికీ చెప్తున్నా, స్మార్ట్ యాపిల్ వాచ్ ఇక్కడే. అబ్బా, అదేంటి బ్రదర్, దాన్ని ₹1,00,000 ప్లస్ పెట్టి కొన్నాము. యాపిల్ 17 Pro ఇక్కడే. అది ₹1,50,000 పెట్టి కొన్నాం ఇప్పుడే దసరా ఆఫర్కి. నువ్వు ఏ ఆఫర్ కన్నా కొన్నావు, ఎప్పుడన్నా కొన్నావు, అన్నీ వదిలేస్తాం. కాగా ప్రభుతో ఉండటానికి మనం కొనిపోబడతాం. ఈ రోగ శరీరము, ఈ అపవిత్ర శరీరము, ఈ అలంకరణకు లోబడే శరీరము, ఈ వజ్ర వైడూర్య మరకత మాణిక్య నీళ్ళల కెంపుల పచ్చలు పెట్టుకోవడానికి ఇష్టపడే శరీరం, తర్వాత ఏంటి పార్లర్కి పోయే శరీరం, అదేంటి డెకరేషన్ చేసుకునే శరీరం, న్యాచురల్స్కి పోయే శరీరం, లాక్మీ పెట్టుకునే శరీరం, పౌడర్ వేసుకు, ఈ శరీరం అంతా మార్చబడుతుంది. మన ప్రభుతో పాటు ఉండటానికి మహిమా దేహాన్ని, we all be put with a glorious body, మహిమా దేహాన్ని ధరిస్తాం.
ఆకలి లేదు, బాధ లేదు, వేదన లేదు, కృంగదల లేదు, అవమానము లేదు. బైబిల్లో రాయబడింది, దేర్ ఈజ్ నో డెత్, మరణము లేదు. ఈ 4 విషయాల్లో మనల్ని పరీక్షించుకున్నప్పుడు ఎంతో తప్పిపోయే కొరతలా ఉన్నా, అయితే సిలువ దగ్గరకు వచ్చి సిలువ వైపు చూస్తూ క్షమాపణ కోరుకుని రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి, ప్రభువా మమ్మల్ని కరుణించు, నీ మహిమకి ఎంత దూరంగా ఉండిపోయాను, నీ మార్పుకి ఎంత దూరంగా ఉండిపోయాను, నీ పరిశుద్ధతకి ఎంత దూరంగా ఉండిపోయాను. మనలో చాలామందిమే మొదటి చూపులోనికి వచ్చిన తాపకరమైన సర్పం గరిచినప్పుడు ఇత్తడి సర్పాన్ని చూచి బతికినట్లుగా సిలువ దగ్గరకు వచ్చి పాపిని ప్రభువా నన్ను క్షమించు అని రక్షణ పొందినాం. అక్కడే ఆగిపోయామేమో. పవిత్రత వైపు వెళ్ళాలా, రూపాంతరం వైపు వెళ్ళాలా, ఆ గ్లోరిఫికేషన్ మహిమ వైపు మనం వెళ్ళాలని కోరబడుతున్నాం. మనం ఆయనతో పాటు సదాకాలం ఉంటాం. లోకంలో ఎవరితో సదాకాలం ఉండం. కాలేజీలో ఉండం, భర్తతో కానీ, భార్యతో కానీ, తల్లిదండ్రులతో కానీ, పిల్లలతో కానీ, పరిచయస్తులతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, సంఘంలో కానీ ఎక్కడా సదాకాలం లేదు. కీర్తనకాడు అన్నాడు కదా 23:6, సదాకాలం నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. వీ షల్ బి దేర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.